పార్వతి అమ్మవారే ఆనందవల్లి అమ్మవారి యొక్క రూపంలో ఉందన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఇక్కడ ఉండడం తెలుసుకొని అమ్మవారు వాళ్ళ దర్శనార్థం వచ్చింది. ఇక్కడ వాళ్ళు ఆమె రాకడకు సంతసించి వాళ్ళ యొక్క ఫుల్ పవర్స్ అమ్మవారికి ప్రసాదించి, అమ్మ నువ్వు ఇక్కడే స్థిరపడి వచ్చినటువంటి భక్తులకు ఆశీర్వాదాలు అనుగ్రహం ప్రసాదించి చెప్పగా వారి సలహాల మేరకు అమ్మవారి ఇక్కడ శ్రీపీఠం నందు స్థితమై ఉంది. శ్రీచక్రం మందిరం ఉందన్నమాట. అభయహస్తం చతుర్భుజాలతో ఆ యొక్క అభయహస్తం శాంతమూర్తి ఇక్కడ. అయితే సహజంగా ఆమె సింహవాహనం పై నుండి శూలాలు బల్లాలు తోమరం లాంటి చేబోని ఉగ్ర రూపం ఉంటుంది సహజంగా. అలా కాకుండా అమ్మవారి కూడా శాంతమూర్తి అభయాసాలు. అందువల్ల ఈ అనుకూలాలకు ఆమె పరవశించిపోయింది, అంటే ఆనంద పరవశరాలైంది అనే సందర్భంగా అమ్మవారికి ఆనందవల్లి నామధేయం. స్త్రీలకు ముఖ్యంగా ఇక్కడ మనం ఎవరు కూడా సత్సంకల్పాలు మనం కోరినట్లయితే, ఇక్కడ సంకల్పాలు కలిగినట్లయితే సకాలం నెరవేర్చే శక్తులు అమ్మవారిలో ఉన్నాయని చెప్తారనమాట. స్త్రీలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయాల్లో కష్టతరంగా ఉంటే సులభంగా ప్రసవ యోగ్యత అమ్మవారు ప్రసాదిస్తుంది స్థల పురాణం. ప్రతి శుక్రవారం నాడు అభిషేకాలు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి దేవీ నవరాత్రులు, కార్తీక మాసం నాటి పర్వదినాల్లో విశేషంగా ఉత్సవాలు చేస్తారు అమ్మవారికి ఇక్కడ.